శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి నాదొక సందేశం స్వామి. అయ్యప్ప స్వామి ఎప్పుడు పండుగ పట్టెల్లో తీసుకుంటారు స్వామి. ఎప్పుడైనా స్వామి ఆ కట్టెలు ఎట్టుకుంటే స్వామికి అలుపు రాదు స్వామి. ఎన్ని రోజులు కూర్చున్నా కానీ ఆ స్వామికి అనుగ్రహం. అందుకనే స్వామి ఎప్పుడైనా యవనంగా ఉంటాడు. నాకు కూడా ఒక చిన్న సందేహం ఉంది స్వామి. ఉదయాన్నే పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి, సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి చెప్పండి స్వామి. కొంతమంది స్వాములు ఎప్పుడంటే అప్పుడు పూజలు చేస్తున్నారు, అలా చేయొచ్చునా చేయకూడదా స్వామి? సూర్యుడు ముందు బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకోవాలి స్వామి. అస్తమిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకోవాలి స్వామి. కొంతమంది స్వామిని తెలియక ఎప్పుడంటే వచ్చి పూజలు చేస్తున్నారు స్వామి. ఆ స్వాములు మనకు తెలియాలి స్వామి. చేయడం స్వామి చాలా తప్పు. ఆ స్వాములకు మళ్ళీ మనం చెప్పాలి, వివరించి స్వామి. నాకు కూడా ఒక చిన్న సందేహం ఉంది. చెప్పండి స్వామి. అందరూ వావస్వామి మిత్రుడే అయ్యప్ప, వావస్వామి మిత్రుడే అయ్యప్ప అంటారు కదా స్వామి. అసలు ఈ స్వామి ఒకప్పుడు పెద్ద దొంగ ఓవరు జనాలను తోచుకుంటున్నామనే స్వామి. వజ్రాలు ఆవరణాలు ఎక్కువ ఉన్నాయి, అందరూ తోచుకుంటున్నాం స్వామి. అయ్యప్ప స్వామి ఈ విధంగా అంటున్నాడు, ఈ దేహం శాశ్వతం కాదు. అప్పుడు ఈ బంగారు వజ్రాలు దేనికి? అప్పుడు ఓవర్ స్వామి అయ్యప్ప స్వామి కాళ్ళ మీద పడ్డాడు, మారిపోయాడు. ఓవర్ స్వామితో ఇలా అన్నాడు, నా కాడకు భక్తులను ఎనిమిదిగా పంపించి పేటతో లాడి స్వామి శరణమయ్యప్ప ఎలా మళ్ళీ స్వామి పూజ అయిపోయింది. స్నానం చేసి అందరూ